5 seconds స్క్రీన్ పాజ్ చేసి ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చెప్పగలరా? లెట్ మీ డీకోడ్ దట్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లైన్ మనం చూసినట్టయితే 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏ వచ్చేసి మనకి ప్రిమిటివ్ డేటా టైప్, ఒక మెమొరీ బ్లాక్లో 10 అనే వాల్యూని ఒక పర్టికులర్ అడ్రస్లో స్టోర్ చేస్తున్నాం. దానికి మనం ఇచ్చే నేమ్ ఏ. సో ఇక్కడ నీకు ఎక్కువగా కన్ఫ్యూజన్ అవ్వచ్చు. మనం ఏ అనే వాల్యూని బి అనే వాల్యూకి అసైన్ చేసినప్పుడు ఈ యొక్క వాల్యూని అసైన్ చేస్తున్నామా లేదా దీని యొక్క అడ్రస్ని అసైన్ చేస్తున్నామా? మీరు ఈ అడ్రస్ని మాత్రమే అసైన్ చేస్తున్నారు అనుకుంటే యు ఆర్ రాంగ్. అండ్ ఎప్పుడైతే ఒక ప్రిమిటివ్ డేటా టైప్ని ఇంకో ప్రిమిటివ్ డేటా టైప్కి అసైన్ చేస్తామో మనం దాని అడ్రస్ని అసైన్ చేయం, ఇన్స్టెడ్ దాని వాల్యూనే మనం కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నాం. సో ఈ లైన్ తర్వాత మనకి బి అనే వాల్యూలో 10 విత్ దిస్ అడ్రస్, ఏ అనే వాల్యూలో 10 విత్ దిస్ అడ్రస్ ఉంటుంది. తరువాత నువ్వు బి అనే వాల్యూని 20తో రీప్లేస్ చేస్తున్నావు, అంటే ఈ ఉన్న వాల్యూని 20తో రీప్లేస్ చేసావు. తర్వాత నువ్వు ప్రింట్ చేసే వాల్యూ ఏ. అప్పుడు నువ్వు ప్రింట్ చేస్తే నీకు వచ్చే వాల్యూ 10. ఐ థింక్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. ఇది నీకు అర్థమైతే దీని యొక్క అవుట్పుట్ ఏంటో గెస్ చేయి చూద్దాం.